ఆయననే చెప్పిండు. ఆ! ఆయనకు తెలుస్తుందేమో. నేను అయితే బతకను, నాకు ఆయాసం ఎక్కువైతుంది, నేను చచ్చిపోతా అని చెప్తే బయటికి వరంజాన్స్ ఉండి చనిపోయింది. ఆ మేడం వచ్చి ఇప్పుడు వీళ్ళ అమ్మని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పి, నీ కొడుకుకి వేరే డాక్టర్లు వస్తున్నారు, నీతోటి మాట్లాడతారట, మరి నువ్వేమన్నా తింటేనే నీతోటి తింటలేవు కదా, నీకు మాట్లాడడానికి కూడా శక్తి ఉండాలి కదా, నువ్వు తిను అని చెప్పి, అయితే వరంజాన్స్ తోటి మా మమ్మీకి ఏమన్నా తినిపిరి, నేను చనిపోయినాక కూడా మా మమ్మీకి చెప్పకూరి, చనిపోయిన ఇంటికి తీసుకుపోయినాకనే మా మమ్మీ చెప్పు అని ఆ మేడం తోటి క్లోజ్ ఉండేది శ్రీకాంత్. ఆమెకు చెప్పిండట, నాకు అన్నం పెట్టి ముద్దలు పెట్టకపోతే అసలు నేను తినలేదు. పక్క మాకు ఒక రూమ్ ఇచ్చిరు, ఎమర్జెన్సీ వార్డులో పక్కకు రూమ్ ఇచ్చారు. మమ్మీ మమ్మీ అని 3 సార్లు కూతలేసింది. రియల్గా ఆయనే నా చెవులకు వినపడుతుంది. వీళ్ళేమో చనిపోతారని ఒక్కరొకరు నన్ను రూమ్ లో ఉన్నాం 10-15 మందివి, అందరు బయటకు వెళ్తారు, ఒకేసారి వెళ్తే నాకు అనుమానం వస్తుందని. పోయేసరికల్లా మొత్తం బ్లడ్ కక్కి బ్లడ్ మీదకి వెళ్ళి కింద పడి చనిపోయాడు. పిలిచి 3 మాటలు మమ్మీ మమ్మీని పిలిచి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏం తోస్తలేదు, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఎందుకు ఎవరు లేకుండా పోయారు, మరి ఎవరు ఫోన్లు కూడా పని చేయట్లేవు అని అనుకుంటే ఒక మేడాన్ని సిస్టర్ని పంపించారు. ఆమె అని బీపీకి ఇట్లా పెరిగిందని చూసిరప్పమని ఆమె వచ్చింది, బయట మేడం వేసారు, వీళ్ళు ఆ మేడం తీసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఏ బీపీ లేదు, నాకు ఏ రోగం లేదు, నాకెందుకు చూస్తున్నావు అని చెప్పేసి నేను అన్న తర్వాత ఏంది మా వాళ్ళు ఎవ్వరు లేరుగా అంటే ఎక్కడుండ్రు అమ్మ అన్నది. ఇక హాల్లో లైట్లు బంద్ చేసిరు, లిఫ్ట్ బంద్ చేసిరు. బంద్ చేస్తే నేను అక్కడ ఉండగానే వాళ్ళ పోయి ఏడుస్తున్నా, ఏంది మా ఊర్లో ఎవ్వరు లేరు ఇట్లా అని అంటే, ఒక ఆమె ఉండి ఇప్పుడు చనిపోయిన పిల్లగాని తల్లి ఉన్నట్టుంది అని. ఇప్పుడు చనిపోయిన పిల్లగాడు చిన్న పిల్లగాడు, ఆమె కావాలన్నట్టు చెప్తుంది, ఒక 5 నెలల పిల్లగాడు చనిపోయింది, ఇలా కొడుకు పెద్దగుండే వేరే హాస్పిటల్ తీసుకుపోయారు అని చెప్తుంది, ఆమె అబద్ధం చెప్తుంది. ఎట్లా ఏడ్చుకుంటే కిందకి వచ్చేసరికల్లా ఎవ్వరు లేరు, అప్పటికి ఉస్మానియాకు తీసుకెళ్ళలేరు డెడ్ బాడీని. ఇంకా నేను బాగా ఏడ్చుకుంటే తలంతా గుద్దుకొని నేను కూడా దేని కింద పడి చచ్చిపోతా అసలు నా కొడుకు అని అనగానే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ కొడుకును అమెరికా నుంచి డాక్టర్ వచ్చిండు ఉస్మానియాకి, ఆ డాక్టర్ ఇక్కడికి రాడు, ఆడికే తీసుకుపోయారు ఉస్మానియాకి అని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిండు. ఆ దయాకర్ రావు కూడా నాకు ఎమ్మెల్యే అని తెలియదు, తన కారు నాకు ఇచ్చిండు, నన్ను అందులో కూర్చోబెట్టిండు, ఉస్మానియాకి పంపించారు. ఉస్మానియాకి పంపించిన తర్వాత హాస్పిటల్ అయితే హాస్పిటల్కి పంపించాలి, ఇట్లా వెనక చెట్ల కింద ఎందుకు పంపించారు, మమ్మల్ని గీడెందుకు కూర్చోబెడుతున్నారు అనేది భయం భయం అవుతుంది. ఇంకా తెల్లవారుజామున 5 అవుతుంది, 5:30 అవుతుంది. బాగా మా ఊళ్ళో ఎవ్వరు నాకు కనపడతలేరు, మా బాబు కనపడతలేడు, కాకుంటే పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చి ఐజీ వాళ్ళు వచ్చారు. ఈ బంద్ చేసిన తర్వాత కిందకి వస్తే ఇక అప్పుడు ఏడు తీసుకుపోవాలమ్మా డెడ్ బాడీని అన్నాడు. ఎక్కడ డెడ్ బాడీ అనేసరికల్లా బాగా ఏడుస్తుంటే అప్పుడు కేటీఆర్ హరీష్ రావు వచ్చారు. వచ్చారు కేటీఆర్. హరీష్ రావు, కేసీఆర్ గారు దీక్షనే ఉన్నది కదా, కేటీఆర్ హరీష్ రావు వచ్చిండు. వచ్చి వాళ్ళు ఇక అమ్మ ఇట్లా సంగతి ఇట్లా, నేను కేసీఆర్ వాళ్ళ కొడుకును, ఇంకా నీ పెద్ద కొడుకును అనుకో అమ్మ, ఏదున్నా నీ మా బాధ్యత ఉండదని బాగా హరీష్ రావు కేటీఆర్ చెప్పారు చెప్పారు. మేము కూడా నాకు ఇక దిక్కోవర్లేరు, నా కొడుకే పోతుందని చెప్పేసి బాగా ఏడ్చిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకోవాలో పొడిచేడే మేము ఉండేది, పొడిచేలే తీసుకుపోతామన్నాం. ఆంచెల్ గన్ పార్క్ కాడ తీసుకుపోయారు, ఆంచెల్ గవర్నమెంట్ ఏదో సాయం చేస్తామని చేస్తే మేమేం తీసుకోలే, గవర్నమెంట్ సాయం చేస్తాం, నా కొడుకే పోయి 2 లక్షలు సంపాదించి 4-5 లక్షలు మేము కాదని చెప్పేసి ఆంచెల్ ఊరికి తీసుకుపోయినాం. ఇక అంత క్లియర్ అయిపోయింది, కార్యక్రమాలన్నీ చేసినాము. చేసిన తర్వాత ఇక ఒక నెల 2 నెలలకి మేము ఎప్పుడు ఇక శ్రీకాంత్ చనిపోయినాక సంవత్సరం దాకా ఇంటి దగ్గర లేము. ఇక అప్పుడు మీటింగ్లకి ఎక్కడ పడితే అక్కడ అసలు రోజు ఒక దగ్గరికి తీసుకెళ్తున్నారు. నాకు ఈ పొలిటికల్గా నాకు తెలియదు, రాజకీయం నాకు తెలియదు, కాకపోతే శ్రీకాంత్ తల్లిగా తీసుకోబోతున్నారు, ఇక అప్పుడు కొంచెం ఇక తెలుస్తుంది. అప్పుడప్పుడే అవుతున్నాం. ఇక ఏడ చూడు అప్పుడు బై ఎలక్షన్, వీళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాళ్ళందరూ బై ఎలక్షన్లకు తీసుకెళ్ళారు. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు శ్రీకాంత్ 2009 నవంబరు 29కి వస్తున్నాడు, డిసెంబర్ 3కు చనిపోయిండు. నేను నా బాధ ఏంటంటే నవంబర్ 29 దీక్ష దివానా చేస్తారు, కేసీఆర్ అని కాలిన రోజని, శ్రీకాంతాచారి కాలిన రోజు అదే కదా, ఆయన దీక్ష పట్టింది అదే రోజు, శ్రీకాంత్ కాలింది అదే రోజు. శ్రీకాంత్ పేరెత్తారు దీక్ష దివానా కోసం, కాస్త మరి ఆయన కూడా ఒక ఫోటో ఉంటే ఆయనకు నివాళులు అర్పించవచ్చు కదా, అది ఎవ్వరు కూడా అందులో ఎవ్వరూ చేయరు. ఎవరు చేయాలి, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులే చేయాలి, కానీ చేయరు. అదొకటి నాకు చాలా బాధ అనిపించింది. మొన్న తెలంగాణ భవన్కి పోతే కూడా
ఉద్యమకారులని అందరు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మంత్రులు అన్ని ఉద్యమకారులని ఫోటోలు పెట్టుకున్నారు. కేసీఆర్ గారు దీక్ష పట్టిన ఫోటో పెట్టుకున్నారు. ఓకే, పెట్టుకోవాల్సింది. మరి అందులో శ్రీకాంతాచారి కాళ్ళ ఫోటో పెట్టుతే ఏమైంది? పెట్టొద్దా? శ్రీకాంతాచారి దేనికోసం చనిపోయిండు? తెలంగాణ తెలంగాణ కోసమే కదా. కేసీఆర్ గారు బతికించమని చెప్పిండు కదా. నా ఒక చావుతోటైనా ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని లాస్ట్ కు కూడా అట్లా ఆ మాట అని కూడా ఆ చనిపోయిండు. మాటలన్నీ కేసీఆర్ గారికి తెలుసా? కేసీఆర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అందరు తెలుసు. అదొకటి పెట్టలేదు. ఇంకా 2009 నుంచి వెళ్ళి 4 సంవత్సరాలు టీఆర్ఎస్లో పడి 2014 దాకా పార్టీలో ఉన్నాం. 14కు నాకు హుజూర్నగర్ టికెట్ ఇచ్చిర్రు. అక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ 4 ఏళ్ళు పనిచేసిన మన ఇన్ఛార్జ్గా ఉన్నా. నాకే అవకాశం వస్తుందిలే, నేను ఆడ మనుషులైనా కానీ అక్కడ మంచిగా డెవలప్ చేసిన పార్టీ 2018 రాగానే వేరే సైగిరెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చారు, పెట్టిరు. ఆ రోజు కేటీఆర్, అమ్మ నువ్వు ఒక ఇబ్బంది పడకమ్మా, నీకు గవర్నర్ కోట్ల ఎమ్మెల్సీ ఇస్తా, ఆ? నువ్వు నాకు తల్లి లాంటి దాని అమ్మ అని అన్నాడు. సరే, వాళ్ళ మాట కూడా మనం వినాలి కదని చెప్పేసి అప్పుడే అంతా ఊకును. 2014 ఓడిపోతే ఇస్తాను ఎమ్మెల్సీ. 2018, 19 అయిపోయింది. 2022, 23 దాకా కూడా వచ్చింది, ఏది లేదు. మళ్ళీ ఎలక్షన్ల దాకా కూడా ఏది లేదు. ఇట్లాంటి ఏ పదవి ఇయ్యలేదు. ఏ పదవి ఇవ్వలేదు. హామీ అప్పుడు ఇచ్చింది హామీ ఇచ్చిండు, నిలబెట్టుకోలేదు. మళ్ళీ హామీ ఇచ్చిండు, అది నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకున్నా కానీ పార్టీలనే ఉంటున్నా సరే, అధికార పార్టీ ఉంది కాబట్టి ఇక పార్టీలనే నాకు ఏ పదవి లేకున్నా పర్వాలేదు, ఏ వాళ్ళకన్నా ఎక్కువ నాకు అధికారికంగా పనులు కానీ ఏదైనా మన డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, ఏడిగోని కానీ, అమరవీరుని తల్లిగా శ్రీకాంతాచారి పేరు చెప్పంగానే అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావమ్మా, నువ్వేమన్నట్టు ఫోన్లు చెయ్యి, ఆ త్యాగాన్ని మరవలేవమ్మా, నువ్వు వచ్చి మా ముందర కూర్చుంటే మేము పని చేయడం కాదమ్మా, నువ్వు ఫోన్ చేయని చెప్పి అందరు అనేవాళ్ళు. అట్లా ఈ 10 సంవత్సరాలు గడిపిన. సరే, నాకు పదవి లేకున్నా నా కొడుకు పేరుతోటైనా నేను బతకగలను అనుకున్నా. వాళ్ళకి ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేని వాళ్ళంతా మినిస్టర్లే. ఏది టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళంతా మినిస్టర్లే. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు జై తెలంగాణ జెండా పట్టిన వాళ్ళంతా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వాళ్ళ ప్రాణాలు పోలే. వాళ్ళు ఏమన్నా వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేయలే. వాళ్ళ కుటుంబాల రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయలేదు. చేసింది మా బడుగు బలహీన వర్గాల పిల్లలు 1000 మంది చనిపోయారు. మంది చనిపోయారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందంటే సోనియా గాంధీ శ్రీకాంతాచారి కాలింది తను చూసి టీవీలలో పిల్లలు చనిపోతున్నారు. ఈ ప్లగాన్ లాగా ఇంకెంతమంది పిల్లలు చనిపోయి ఎంతమంది తల్లిలో కడుపుకోత మిగులుతుందో రాష్ట్రం ఇస్తా అని చెప్పేసి శ్రీకాంత్ చనిపోయిన తర్వాత 6 రోజులకే తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. 6 రోజులకు ప్రకటించిన తర్వాత మళ్ళా ఆంధ్ర ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇట్లా మేము పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పేస్తే కొంచెం మళ్ళీ వెనకకు తీసుకొని మళ్ళీ తర్వాత ప్రకటన జరిగింది. ఇదైతే మొత్తం శ్రీకాంత్ తోటే కదా వచ్చింది. అసలు కేసీఆర్ గారు దీక్ష పట్టిండు, ఎవరో ఒకరితోటి పోరాటం చేసిండు. నేను కూడా కేసీఆర్ గారు దీక్షలు ఉన్నప్పుడు 5-6 రోజుల తర్వాత కేసీఆర్ ఎట్లుంటాడని అప్పుడు నాకు కూర్చునే ఓపిక లేదు. కానీ ఏది చూసే ఓపిక లేదు. ఇంట్లో టీవీ పెట్టుకొని ఈయననే కేసీఆర్, ఈయన దీక్ష అంటే సరే, నా కొడుకు చనిపోయిండు, మరి ఈయన కూడా చనిపోతే రాష్ట్రం కోసం కొట్లాడేటోళ్ళు ఎవరు? మళ్ళీ బయటకు వచ్చేటోళ్ళు ఎవరు? దేవుడు ఆయన అన్నా బతకాలి, ఆ రాష్ట్రం రావాలి, నా కొడుకు త్యాగం అన్నా గుర్తుండాలని చెప్పేసి నేను కూడా ఏడ్చిన కేసీఆర్ చూసి. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అసలు నేను పడ్డ ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు పడ్డా నాకు ఇబ్బంది అనిపించకపోయింది. ఎందుకంటే ఇది మెడలో గులాబీ కండవ కప్పుకున్నాడు. ఆయన ఇంట్లోని సభ్యత్వాలు బుక్కులు ఉన్నాయి రూమ్లో, శ్రీకాంత్ రూమ్లో. కేటీఆర్తో దిగిన ఫోటోలు ఉన్నాయి, మళ్ళీ మీటింగ్లలో ఫోటోలు దిగినవి ఉన్నాయి. అదొక్కటే నాకు కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందాక వాళ్ళు వద్దన్న మీటింగ్లో పోతా అని చెప్పి అట్లా పట్టుబట్టి అట్లా ఇన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో ఊరుకుంటా.